వైరల్ వస్తుంది. మొత్తం మీద ఎస్పెషలీ కలెక్టర్ సార్ ఈ కార్యక్రమానికి ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఉంటే ఈ కార్యక్రమానికి 2 లేదు 3 రోజులు కార్యక్రమం ఫోన్లో కండక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా నడిపించాలి సార్ అని చెప్పేసి ఈరోజు దీనికి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు. Anyhow, this is an auspicious occasion. I feel very glad to participate in this occasion. For this occasion, I will call Chief Guest. Chief Guest of this function, Srimati K. Surabharani garu, former Principal. కూర్చోండి. రెడ్డి ఇంకా ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి అప్ప మేడం, లైబ్రరీ సార్, థామస్ సార్, వీళ్ళందరికీ మరియు ఇక్కడ ఉండేటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నేను చాలా కాలం నుంచి పనిచేస్తున్నాను. కాకపోతే ఇన్ని సంవత్సరాలలో ఫస్ట్ అంటే ఇక్కడ ప్రాక్టికల్గా జాయినింగ్కి ఎట్లా వచ్చానంటే నేను అసలు అంటే చెప్పుకోవడానికి మాట్లాడుకోవే అయినా అంటే పక్క ఊరే, కానీ త్రిపురాంతరం తెలియనటువంటి ఒక కండిషన్ అనమాట. అలాంటి కండిషన్లో నేను మాట్లాడుతున్నా త్రిపురాంతరమా ఇక్కడ అసలు ఏంటి దూపాడు అంటే అది దూరం అన్న ఫీలింగ్లో ఉన్నది అన్నమాట కదా. అలాంటి త్రిపురాంతరంలో త్రిపురాంతరం జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఒకటి వచ్చింది. ఏంటి ఎక్కడ జాయిన్ అవుతుంది ఏంటి అట్లా బాధపడుతూ వచ్చి చేసేటువంటి కండిషన్ యాక్చువల్లీ. కానీ తర్వాత ఈ ప్లేస్ వదలాల్సింటేనే అప్పుడు ఎంత బాధపడ్డారు, ఇప్పుడు వదలాలని బాధపడుతుంది. ఎందుకంటే అంతగా మార్కపులో ఎందుకంటే నాకు మార్కపులో కొన్ని షాప్స్ కానీ కొన్ని బజార్లు నాకు తెలియదు. ఎస్పెషల్లీ త్రిపురాంతరంలో అంతకంటే నాకు లోకల్ ఫీలింగ్ ఇక్కడే ఎక్కువ ఉంది అనమాట. ఈవెన్ అక్కడ నిలబడ్డ ఫుడ్ షాప్స్ వాళ్ళు కానీ కూరగాయల మార్కెట్ వాళ్ళు కానీ ఎస్పెషల్లీ బయట వాళ్ళు ఎట్లానో కాలేజీలో ఎట్లా అయితే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ బయట కూడా అట్లా అనమాట. అంటే అంతగా నేను ఇది ఊరితోటి రిలేటెడ్ అయ్యి ఎస్పెషల్లీ ఇంకా చెప్పాలంటే మా కాలేజీ వాళ్ళు చూసినట్లయితే ప్రిన్సిపల్ మేడం గారి దగ్గర నుంచి మేము చాలాసార్లు అనుకుంటూ ఉంటాను. సో మేడం గారి దగ్గర చాలా నేర్చుకోవాలి, ఎస్పెషల్లీ అసలు అందరినీ కలిపి ఉంచాలి అనేది ఎలా ఉంచాలి అనేది నేను ఏ గమనించినటువంటి విషయం. అందరినీ ఒక దగ్గర ఒక దండలో వద్ద దానంతో ఎలా అయితే కలిపి ఉంచారో అది ఎలా చేసుకోవాలి దాంతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఒక ప్రిన్సిపల్ గారు అనేటువంటి ఎప్పుడు ఆ గతం కానీ అలాంటి ఎప్పుడు మేము అసలు చూడలేదు. మేము ఇంకా మాకి కొంచెం భయం మాట్లాడికెళ్ళి మాట్లాడుతున్నా నేను చెబుతాను కానీ యాక్చువల్ మైండ్ దగ్గర ఎప్పుడు లేదు. 2 కూర్చోండి అట్లాంటి రిలేషన్ అసలు నిజంగా బహుశా ఇంకా అలాంటి ప్రిన్సిపల్స్ ని మళ్ళీ ఇంకోసారి చూస్తామో చూడమో కూడా నాకు తెలియలేదు. అలాంటి మైండ్ దగ్గర వచ్చేది నాకు చాలా సంతోషంగా ఉంది. అదొక నా లైఫ్లో అదొక స్వీట్ మెమరీ.
నిజంగా వీళ్ళందరితో కలిసి వర్క్ చేయడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అట్లానే బ్రహ్మానంద రెడ్డి నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు తను ఇక్కడ అటెండెన్స్ స్థాయిలో ఉన్నాడు. నేను అబ్బాయి అందుకే బ్రహ్మానంద రెడ్డి చూసిన సార్ బ్రహ్మానంద రెడ్డి సార్ కూడా అందుకంటే నాకు వయసులో చిన్నోడు నాకు అబ్బాయి చూస్తే ఒక బ్రదర్ లాంటి ఫీలింగే ఉండేది. ఎందుకంటే అందుకనే అబ్బాయి నాకు ఫ్రీగా మాట్లాడగలిగేది ఎప్పుడు. ఎందుకంటే మా సార్ మా ఇంటికి 2-3 సార్లు రావడం, మా సార్ మా నాన్నగారితో అందరితో పరిచయం బ్రహ్మానంద రెడ్డి. ఆఫీస్లో బ్రహ్మం ఉన్నాడంటే ఒక్కరు వెళ్ళి ఏదో మాకు వర్క్ కావాలంటే మేము బ్రహ్మంతో మా బ్రహ్మం ఇది చేసి పెట్టుకుని అడిగి చేయించుకునేవాడు. ఆ చదువు బ్రహ్మానంద రెడ్డి దగ్గర అసలు విషయాలు ఏదో మా మీద ఇది కావాలి బ్రహ్మం మాకు చేసి పెట్టగలం, మొబైల్ నాలెడ్జ్ కానీ ఏదైనా సరే కాలేజీకి సంబంధించిన విషయాలు కానీ పర్సనల్ విషయాలు కానీ ఏదైనా మేము ఇంట్లో మా బ్రదర్ ఎలా అడిగి చేయించుకోగలం. అలాంటి ఫ్రీనెస్ అనేది మా బ్రహ్మం ఎక్కువ. ఇప్పుడు బ్రహ్మం లేకపోవడం మాకు తెలంగాణే అఫ్కోర్స్ ఆ రోడ్డు భర్తీ చేయడానికి సరస్వతి గారు వచ్చారు కాదనట్లేదు. కాకపోతే బ్రహ్మానంద రెడ్డి గారు మాకు పరిచయం ఎక్కువ అనేది చాలా కాలం పాటు పనిచేశాను కాబట్టి బ్రహ్మం లేడే ఏదో గొప్పగా మనకు ఈ పేపర్ కావాలి అది బ్రహ్మం లేడే ఆ ఫీలింగ్ వచ్చేది అనమాట. అట్లా అందరితోటి మాకు ఇక్కడ మేము అసలు కాలేజీకి వస్తున్నామంటే ఏదో ఒక బడ్డల్లో ఫీల్ అయ్యి వచ్చింది ఏ రోజు లేదు. హ్యాపీగా ఆనందంగా వచ్చేవాళ్ళం పోయేవాళ్ళం. ఒక బస్సు జర్నీ ఉందని ఒక కాన్సెప్ట్ లో తప్పితే మేము ఏ రోజు అబ్బో కాలేజీకి వెళ్దాం అదేదో మొయ్యలేని బాగా కొండ అలాంటి అసలు ఫీలింగ్ లేదు. కాలేజీకి వస్తున్నామంటే ఇంటి దగ్గర ఉంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అయ్యా వచ్చింది అకౌంట్ వస్తే మాత్రం ఆ వచ్చిన సేపే ఇక్కడ వచ్చాక మైండ్ మొత్తం ఫ్రీ హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ కానీ ఇక్కడ చెప్పే పిల్లలే కాదు మేము మిగతా పనిచేసే సార్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, హోమ్లీ అట్మాస్ఫియర్. సో ఇది మాత్రం మేము చాలా అద్భుతంగా భావిస్తాను. ఇలాంటి అందరితో ఇంకోటి ఇంకా ముందు ఇంకా మంచి చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. నాకు అంటే నా మనసులో మీ అందరి గురించి ఉన్నటువంటి అభిప్రాయాలు చెప్పడానికి నాకు మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you very much, madam. We have discussed it valuable. Okay, thank you. Next, వాటర్ పట్ల పెద్దడా తెలుగు అధ్యాపకులు 2000 ఎంతకాలంలో ఇక్కడ వాటి చెప్పాలంటే వాడికి బ్రహ్మానంద రెడ్డి యువకులు తెలుస్తాను. నేను నలుగురు అప్పటి నుంచి ఉన్నాము. అప్పటి నుంచి మేము కలిసి చేస్తాం జర్నీ. ఈ జర్నీలో భాగంగానే గవర్నర్లో ఒక 3 సంవత్సరాలు మేమిద్దరం కలిసి వెళ్ళడం జరిగింది. అలాగే మీ ఇద్దరం కూడా ఏకకాలంలో మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సో తెలుగు సార్ ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా సలహా తెచ్చిన వారికి అలాగే వేదికపై ఆసీనులైన ముఖ్య అతిథులైనటువంటి మేడం గారికి అలాగే నారాయణ గారికి జయశ్రీ సార్కి అలాగే కామర్స్ సార్ ఎకనామిక్స్ మేడం లైబ్రరీ సార్ బ్రహ్మారెడ్డి సార్ మన సరస్వతి మేడం గారు కాశీపట్నం మేడం గారు అలాగే వేదిక ముందున్నటువంటి శాస్త్ర అధ్యాపక సిబ్బందికి నా ధన్యవాదాలు. మరి ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ప్రిన్సిపల్ మేడం అలాగే నారాయణ సార్ జయశ్రీ సార్ ఇవన్నీ మర్చిపోయేటువంటి వ్యక్తులు కదా. ఇక వివరంగా ఎవరు ఏంటని చెప్పేదానికంటే కూడా వీళ్ళు ఎవరికి కూడా ప్రిన్సిపల్స్ విషయంలో కానీ అలాగే సహచర అధ్యాపక సిబ్బంది విషయంలో కానీ ఏదైనా ప్రస్తావన వస్తే ముందుగా వీళ్ళే గుర్తుకొస్తారు. ఇప్పటికీ కూడా ఎవరైనా ఏదైనా ప్రిన్సిపల్స్ గురించి ఏదైనా సహచర కొలీగ్స్ కానీ బయట వాళ్ళు కానీ ఏదైనా అంటే మేడం గారికి చెప్తే ఇప్పటికీ కూడా మీ మేడం గారే అంటారు. ఎరగడ వాళ్ళ ప్రిన్సిపల్ అని ఉన్నాం మీ మేడం వాళ్ళతోటి అది మీ మేడమే కదా అంటారు.
కాలేజీ మరి జిల్లా అంతా ఆ విధంగా అలాంటి పేరు ప్రఖ్యాతులు ఎవరు కలిగినా కానీ మీనాలుగా అంటారు కానీ అక్కడికి వెళ్ళారు కదా, వేరే కాలేజీ కదా, ఇలాంటి ఆలోచన అయితే ఎవరికి లేదు. మరి మేడం గారు ముందు రోజుల్లో మరి ఈ స్థాయి కాకుండా ఇంకా ఎన్నో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. అప్పుడు కూడా మేము మేడం అక్కడైతే మీ కాడేమో కానీ ఏ స్థాయికి వెళ్ళినా కానీ మనకైతే మన మేడం కానీ అక్కడ ఆరోగ్యం చేయడినా ఇవన్నీ కాకుండా మేము ధైర్యంగా అక్కడికి వెళ్ళగలుగుతాం. మేడం తోటి ఇక్కడ ఉన్నప్పుడు ఎంతో చదువుగా ఎలాగైతే మాట్లాడామో అప్పుడు కూడా అక్కడే అలాగే మాట్లాడి అక్కడ కూడా అలాగే ఉండాలని చెప్పేసి మరి మనం మేడం అనుమతి లేకపోయినా కానీ ఆ విషయాన్ని సభాముఖంగా చెప్పడానికైతే సంకోచించాల్సిన అవసరం అయితే లేదు. అలా మేడం గారు ఎప్పుడూ కూడా ప్రిన్సిపాల్ అలాగే వీళ్ళు స్టాఫ్ అనేటువంటి ఆలోచన లేదు. అదేవిధంగా మేడం గారు కదా మనం వెళ్తే ఈ విషయం మాట్లాడవచ్చా మాట్లాడకూడదు అనేటువంటి ఆలోచన సందేహం మనకైతే ఉంటుందేమో కానీ మేడం దగ్గరికి వెళ్తే మాత్రం అలాంటిది ఏం లేదు. అలాగే ఇంకా సార్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ప్రెసిడెంట్ సార్ కానీ అలాగే నారాయణ సార్ కానీ. మేడం గారు చెప్పారు మేము మరి ఇక్కడి నుంచి గవర్నర్లో కూడా వెళ్ళాం, కొన్నాళ్ళు అక్కడ పనిచేశాం. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ గారితో మిగతా స్టాఫ్ తోటి ఉన్నటువంటి సన్నిహిత్యం అనేటువంటిది మిగతా ఎక్కడ కూడా కనపడలేదు. అందువల్ల అందుకే మొదట్లోనే చెప్పాను, మనం ఈ ఫీల్డ్లో ఉన్నంత వరకు మరి ప్రిన్సిపల్స్ విషయంలో కానీ సిబ్బంది విషయంలో కానీ ఏదైనా మాట్లాడుకునేటువంటి సందర్భం వస్తే ఖచ్చితంగా మేడం సార్ మీరే మాకు గుర్తుకొస్తారు. అలాగే మీరు మరి ఆ విధంగా రావడానికి మీరు మరి ఏ బాటలో అయితే నడిచారో మేము కూడా మిమ్మల్ని అనుసరించి అదే బాటలో నడుచుకుంటాం సార్. మీరు మాకు బాగా ఆదర్శం. అలాగే ఆ తర్వాతగా మరి బ్రహ్మారెడ్డితో కూడా మాకు బాగా సుమారు 15 సంవత్సరాల అనుభవం ఉంది. నేను 2006 నుంచి 13 వరకు పనిచేశా. మళ్ళా 13 నుంచి 16 వరకు నేను గవర్నర్ వెళ్ళి మళ్ళా 16లో వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి మళ్ళా 12 వరకు బ్రహ్మంతో పనిచేసాను. సుమారు ఒక 12 సంవత్సరాలు. బ్రహ్మం 16 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాడు. మేము ఒక 4 సంవత్సరాలు బయటకు వెళ్ళి మళ్ళా వచ్చాం. ఇక బ్రహ్మంలో ఉన్నటువంటి దాని గురించి చెప్పాలంటే ఇక అది తేలేదు కాదు, తెగలేదు కూడా కాదు. బ్రహ్మాన్ని బ్రహ్మమే గుర్తం అన్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులకి, అదేవిధంగా ఇక్కడకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ప్రిన్సిపల్ మేడం గారికి, నారాయణ సార్ గారికి, అదేవిధంగా అసిస్టెంట్ సార్, తర్వాత కామెంట్ సార్, మేడం గారికి, ఎకనామిక్స్ మేడం గారికి, అదే బ్రహ్మారెడ్డి సార్, తర్వాత మన లైబ్రరీ సార్ మోదీ సార్ గారికి, అదేవిధంగా సరస్వతి మేడం, కాశీశ్వర్ మేడం గారికి అందరికీ, అదేవిధంగా నా ముందు ఉన్నటువంటి సహాయక అధ్యాపక బృందానికి, అదే నా అధ్యాపక బృందానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతకంటే ముందు ప్రిన్సిపల్ మేడం గారు మేము అక్కడ మాచల్లో వర్క్ చేసాం. మేడం గారు మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. అక్కడ చూసాం మేము మేడం గారికి. అప్పుడు మేడం గారికి 2 ఆప్షన్లు ఉన్నాయి. నెల్లూరు అనుకుంటా కదా మేడం, నెల్లూరు ఒకటి, ఇక్కడ ఒకటి. మేడం నెల్లూరు వెళ్ళదు, ఇక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఎందుకంటే అట్లా చెప్పడంలో కూడా నా స్వార్థం ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి రావచ్చు. ఎందుకంటే అప్పటిదాకా తెలుసు, మేడం గారిని చూసాము. అసలు ఎంత అక్కడ కూడా ఇక్కడ విషయం కాదు, అక్కడ కూడా ఎంత జాగ్రత్తగా ఎంత వాల్యుబుల్ అంటే ఒక్కసారి ఏంటంటే నేను వెళ్ళినప్పుడు జాయిన్ కావడానికి వెళ్ళినప్పుడు మేడం గారు అక్కడ ఉన్నారు. మేడం గారు ప్రిన్సిపాల్ అనుకున్నాను నేను. నిజంగా అది అంత తొందరలోనే మేడం గారు ప్రిన్సిపల్ అయ్యారు. మేడమే నన్ను జాయిన్ చేసింది కూడా. సరే అక్కడ ఆ తర్వాత మరి ఇక్కడ దేవుదేవులు వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఎప్పుడు నేను అక్కడ డిస్టర్బ్ అవుతానా, నేను ఎప్పుడు మేడం గారి దగ్గరికి వెళ్ళాలా అని చాలా ప్రయత్నం చేశాను. సరే దేవుడు డిస్టర్బ్ కావడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ వచ్చిన 1 సంవత్సరానికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఒకటి మళ్ళీ అలజడి ఇక్కడ ఉండలేదు.
ట్రాన్స్ఫర్లో మన శేషరెడ్డి సారు తర్వాత నారాయణ సార్ కూడా అప్లై చేసుకున్నట్టుంది. నారాయణ సార్ కాదు, శేషరెడ్డి సార్ అప్లై చేసుకున్నారు. శేషరెడ్డి సార్ ఏమంటారు, మేడం వెళ్తే నేను వెళ్తానమ్మా అంటారు. అంటే ఏం చేయాలా, అసలు ఎవరికి జరగకూడదు, ఎవరికి జరగకపోతే ఏ ఇబ్బంది లేదు కదా అని నిజంగా దేవుడికి దండం పెట్టుకున్నాం అనమాట. నువ్వు జరగకూడదు, ట్రాన్స్ఫర్ జరగకూడదు, ఇల్లు పోకూడదు. ఆ ఫలితమేమో దేవుడు మొరగన్నాడు చాలాసార్లు. ఒక 2-3 సార్లు ట్రాన్స్ఫర్లో ఫెయిల్యూర్ అయ్యి వెనక్కి వచ్చేసినారు, పోవడం ఇష్టం లేక. ఇంకా దేవుడికి కూడా నాకోసారి కూడా ఇప్పుడు కూడా ఏం చెప్తుందని పాపం నేను దేవుడికి దండం పెట్టుకుని మర్చిపోయాను. లేకపోతే ఇప్పుడు ఆగిపోయిన వాళ్ళు ఆ మర్చిపోవడంలో కొంత ఏమరపాటు తన వల్లనేమో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయినాయి. మరి నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది ఇక్కడి నుంచి ఒకసారి మన ప్రిన్సిపల్ మేడం గారు మామూలుగా పిచ్చాపాటిగా మాట్లాడుతున్నారు. దాదాపు 2017వ సంవత్సరం మాట్లాడితే అప్పుడు దోర్నాల్లో కొంచెం అలజడి మనకు తెలిసినటువంటి విషయం. అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అవన్నీ కొంచెం అలజడిగా ఉండేది. మామూలుగా మాట్లాడుతూ మేడంతో మామూలుగా నాయకుడు లక్షణాలు కొన్ని ఉండాలి మేడం అని అన్నాను. సార్ నాయకత్వ లక్షణాలు ఏంటి సార్, ఏంటి అన్నసరికి నాయకత్వం ఏమని చెప్పాలి అంటే ఏమన్నా చెప్పండి సార్, నేను కూడా ఏమన్నా చూస్తాను సార్, ఏమన్నా మీరు చెప్పండి సార్. ఆ మాట కోసం చెప్పాలని చెప్పేసి 2017వ సంవత్సరం నుంచి 2022 వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నాకు ఒక్క లోపం కనపలేదు. ఏ రోజు లోపం కనీసం ఏ రోజు చెప్తాం ఇట్లా ఉన్నారని చెప్తామనుకుంటే అప్పటికి ఇప్పటికీ ఏం లేదు. నిజంగా మేడం నేను ఓడిపోయాను ఈ విషయంలో. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రయత్నం చేసినటువంటి విషయం. అలాగే ఏ విషయంలో కూడా నొప్పించేటువంటి తత్వం కానీ, గట్టిగా మాట్లాడి కానీ అలాంటి మనస్తత్వం అనేది లేదు. ఒకవేళ ఒప్పించగానే ఒప్పించేటువంటి నైజం కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఇలాంటి నిజంగా ప్రిన్సిపల్ గారి దగ్గర పనిచేయడం పూర్వజన్మ సుకృతం ఫలితంగానే నిజంగా మనం ఇన్నాళ్ళు పనిచేసామని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడే కానీ ఒక్కసారి నా మేడం సీరియస్ గా అయినా గట్టిగా మాట్లాడడం కానీ, లేకపోతే ఒకరు గట్టిగా కోపంతో అరవడం కానీ చూద్దామంటే పిల్లల మీద లేదు, మన మీద లేదు, ఎప్పుడు చూడలేదు. అది నిజంగా అభిమోసం లేకపోయినా మరి అలాంటి అవకాశం నాకైతే ఎప్పటికీ రాలేదు. ప్రతి విషయం కూడా ఏదేమైనా 1-2 విషయాల్లో ఏదన్నా మేడం మరి మేమేమన్నా తెలిసితేలేక ఒక తప్పు ఏదన్నా చేస్తుంటే క్షమిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా మన సార్ అన్నలు వాళ్ళు నిజంగా ఒక ఇంట్లో అద్దరు అన్నదమ్ములు ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటారు ఏదో ఒక విషయంలో. కానీ ఇక్కడ ఉన్నటువంటి మా అన్నలతో ఏ రోజు పోట్లాడతారండి. ఎప్పుడు కూడా అన్న అంటే అన్న, ఎక్కడో ఎవరు చిన్న మా తెలియదు. అన్న అంటే అన్న ఇప్పుడు ఒకసారి సార్ దగ్గర అన్న అంటే అన్న చేసే సార్ చెప్పండి ఇట్లాగా అసలు అంత అభిమానం అన్నమాట. అది కేవలము నాటకం కాదు, లోపల ఉన్నటువంటి మనస్తత్వం నైజం. ఎప్పుడే కానీ ఒక చిన్న కోపంతో కానీ, లేకపోతే ఏదన్నా అట్లా చేయకూడదని కానీ, ఇట్లా చేయకూడదని కానీ ఇప్పుడు ఏమనుకోలేదు. ఎప్పుడు మేము సివిక్ సార్ మేము ఎప్పుడు కూడా శేషరెడ్డి సార్లు కానీ బాగా ఎక్కువ జోక్ చేస్తా ఉంటాం సార్. ఏం చేసినా కూడా చాలా నవ్వుతూ ఉంటారే తప్ప ఏ రోజు చిన్నగా ఏంటి మీరేంటి నన్ను అంటారు అనేటువంటి చిన్న ఏంటి కూడా లేకపోవడం అన్నది అది మా బంధాన్ని పెంచిందే కానీ ఇప్పుడు కూడా వెనక్కు తిరిగి చూసుకోలేదు అన్నమాట. జస్ట్ అలాగా. మరి అదేవిధంగా నెక్స్ట్ బ్రహ్మారెడ్డి సార్ కూడా అంతే. ఎప్పుడు పనికి పాసి పని రాక్షసుడు ఎన్ని చెప్పినా కూడా తక్కువ. ఎప్పుడు కూడా ఎప్పుడు అదే ఆలోచన. తాళం వేసినా కూడా మరోసారి దానికి చెడు అనిస్తాను. ఎందుకంటే దానికి ఏ మాత్రం బాధ్యతను ఫీల్ కాబట్టి అవకాశం చేస్తా ఉన్నాడు. అట్లా కాకుండా ఏదో నాకేముంది, నాకు అవసరం ఉంది, ఏదో అటెండర్ చూసుకుంటారని, లేకపోతే వాళ్ళు చూసుకుంటారో ఇల్లు చూసుకుంటారని అంటే తనకు ఇబ్బంది లేదు, వెళ్ళిపోయేవాడు. కానీ అట్లా కాదు, బాధ్యతగా ఏది మిస్ కావడం, ఏది చిన్న ఒక రూపాయి కూడా తేడా రాదు. అటు పెట్టుకొని మళ్ళీ రేపు అట్లాగే ఉంటుంది తప్ప తేడా ఉండదు. అలాంటి వ్యక్తి నిజంగా ఈ కాలేజీ నుంచి వెళ్ళిపోవడం అన్నది అది బాధాకరమైనటువంటి విషయం. సరే ఏదేమైనా మనం ట్రాన్స్ఫర్స్ అనేటువంటి సహజమే కాబట్టి అదే అంటే ఏదైతేనేమి ఏ తీగకు ఆపరేట్ వస్తుంది, ఏ చెట్టుకు ఆ కాయ కాస్తుంది అన్నట్టుగా మరి వాళ్ళ యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి మన కామర్స్ సార్ అలాగే మన ఎకనామిక్స్ మేడం గారు రావడం నిజంగా మన అందరూ మేడం కామర్స్ సార్ విషయంలో కూడా అంతే అనుకుంటున్నాం. కామర్స్ సార్ వచ్చేటప్పుడు
మన తెలుగు సార్ మేమందరం స్టాఫ్ అందరం అనుకున్నాం ఎవరినో 4 నెలలు పెట్టారు అనుకున్నట్ట ఎవరు ఆ ముసలాయి చేసినాం ఇక్కడ ఆ ముసలాయి చుట్టుకుంటా తప్పుకుంటా ఏదో ఏం పోతేదేమి మళ్ళీ మన పిల్లలు నాశనమే బాగా అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏంటంటే తలలు బోడులైన తలపులు బోడులు అవుతాయా? నాకు నేను వయస్సు నాది పెద్దదేమో కానీ నా తలుపు మాత్రం పర్వం తొక్కుతూనే ఉంది, నేను మాత్రం ఇది ఏ మాత్రం తీసుకోను అని ఎంత యాంగ్జైటీగా పిల్లల మధ్యలో కూర్చొని ఆ పొలంలో కూర్చొని ఆ లెక్కలు చేసి చెప్తా ఉంటాను. అలా చూస్తే నేనేమో కొంతమంది దగ్గర పిల్లలు కూర్చోబెట్టుకుంటే సైజ్ ఉండే బయటకు రాదని చెప్పి కరపట్టుకుని అందరూ బయట కూర్చోబెట్టుకుంటాను ఎప్పుడు వాళ్ళ దగ్గరనే వాళ్ళతోనే. అలాంటి నిజంగా అతి తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు నిజంగా అంతే కదా. వాస్తవంగా కొంతమంది అంటుంటారు పుట్టుకతోనే ముసలి వాళ్ళు అని. మనం పుట్టినప్పుడు వాళ్ళు ఇన్యాక్టివ్ ఉన్నారంటే ముసలితో సమానమే. మరి అలాంటి ఇన్యాక్టివ్ అనేది ఏం లేదు, నేను హైపర్ యాక్టివ్ అనమాట సార్. అలాగే మన మేడం గారు కూడా చాలా అసలు ఎంత అంటే ఎంత క్షుణ్ణంగా నిదానంగా జాగ్రత్తగా అసలు మేడం మాట్లాడుతుంది వినాలనిపించేటువంటి సందర్భం ఉంటుంది. మేడం స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవంగా అది మన పిల్లలతో కానీ లేదా స్టాఫ్తో కానీ చాలా నెమ్మదిగా చాలా వాస్తవంగా చాలా మంచి స్టాఫ్ ఉన్నది. ఇక్కడికి రావడం అదృష్టమే. అదేవిధంగా సరస్వతి మేడం ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. అది ఇంకా ఒక లోటు బ్రహ్మం సార్ వాళ్ళందరూ లేని లోటు అన్నది ఏం లేదు. అదేవిధంగా మన సార్ ఒక రకంగా ఏంటంటే ఇదివరకు ఆఫీసు టైపిస్ట్ సారు మేడం వీళ్ళందరూ వచ్చి నిండుదనం అనేది కనిపిస్తుంది. వీళ్ళందరూ పోయిన తర్వాత ఒక వారం వరకు నిజంగా ఎంత బాధ అంటే ఏంటి అంతా మనం ఏదో ఎడారిలో సహారా తారడాలో పోయినట్టున్నది. వీళ్ళందరూ వెళ్ళిపోయేసారు. ప్రిన్సిపల్ మేడం గారు లేరు, మళ్ళీ అదే స్టాఫ్ వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా బాధ వేసింది. ఏంటో ఏం చేయాలి ఏంటి ఎందుకున్నాం మనం కూడా వెళ్ళిపోతే బాగుండేదేమో అనేటువంటి ఆలోచన నుంచి సార్ వాళ్ళు వచ్చి కొంచెం పోషించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఏదేమైనా మేడము అన్నవాళ్ళు తర్వాత బ్రహ్మం సార్ వీళ్ళందరూ లేనటువంటి లోటు చాలా లోటే నాకైతే మాత్రం. మరి ఏదేమైనా మరి ఇలాంటి అవకాశం ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది, మనకు ఖచ్చితంగా వస్తుంది. నిజంగా ఆ దేవుడు ఆయురారోగ్యాన్ని మనకందరికీ ఇచ్చినట్లయితే నెక్స్ట్ మేడం గారితో మళ్ళీ ఇదే స్టాఫ్తో మళ్ళీ ఎక్కడో చోట కలుస్తాం, ఖచ్చితంగా పనిచేస్తామంటే ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా మేడం. ఎందుకంటే మొన్నైతే మా స్టాఫ్ సర్వీస్ నేను ఒంగోలు వెళ్ళాను, మార్కాపురంలో వెళ్ళలేదు, ఒంగోలుకి వెళ్ళాను. ఒంగోలుకి వెళ్తే అందరూ మీ మేడం ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే నేను వెళ్దామని నేను వెళ్దామని అంటారు. మీరేం లేదు. నాకు కొంచెం బాధ. ఏం బాధ అంటే మనకు అవకాశం లేదే. అందరూ అడుగుతారు మరి మీ మేడం అక్కడికి వెళ్తారు కదా ఇక్కడికి వెళ్తారు కదా అని చెప్తారు. మాకంటే వాళ్ళే చెప్తున్నారు సీట్ సార్ అద్దెకి సీట్ సార్ అంటే ఎవరు పెట్టినా కూడా మీ మేడం ఎక్కడికి రమ్మనండి చెప్పండి మీ మేడం చెప్పు అని అంటారు. వాళ్ళ నుంచి ఏమో మేడం ఇష్టం కదా మేడం అక్కడ ఇక్కడ ఉంటే ఎక్కడ చూసుకుంటారు అంటే అది అడిగినప్పుడల్లా బాధ. ఎందుకంటే మనకు అవకాశం లేదు. మరి ఏదేమైనా మళ్ళీ ఈ అవకాశం వస్తుందని చెప్పేసి అనుకుంటూ మరి అందరికీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరికీ ఎప్పుడైనా నా తరపున కానీ లేదా మిగిలినటువంటి మన సిబ్బంది తరపున కానీ ఏమన్నా వచ్చుకోరంటే క్షమిస్తారని చెప్పేసి ఆశిస్తూ మళ్ళీ మనకందరికీ ఒక అవకాశం మళ్ళీ చేసేటువంటి అవకాశం ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు మీ అందరికీ చాలా ఎంటర్టైన్మెంట్గా మంచి హృదయటువంటి వర్తమానం మరొకసారి ధన్యవాదాలు. నెక్స్ట్ జూనియర్ లెక్చరర్ ఇన్ హిందీ శ్రీ కరీం ఖాన్ గారు తీసుకున్నాను. సభాధ్యక్షులు దేవసుందర్ గారికి, ముఖ్య అతిథులైనటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి, సరస్వతి మేడం గారికి, నా తోటి అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు, శుభ సాయంత్రం. ఈ కార్యక్రమం ఎండింగ్ అండ్ న్యూ బిగినింగ్, ఫేర్వెల్ కమ్ పార్టీ, a great balance day. నేను వర్డ్స్ రాయడానికి కారణం ఏంటంటే
ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఆలోచించినటువంటి సార్ వాళ్ళు మేడం గారు వాళ్ళు ముఖ్య కారణం. ఈ కార్యక్రమాన్ని చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మన కళాశాల ప్రిన్సిపల్ గారి తరఫున, మా స్టాఫ్ అందరి తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రిన్సిపల్ గారు మేడం గారి గురించి నేను చెప్పాలనుకున్నటువంటి సగం మాటలు వాటి మేడం గారి సార్ వాళ్ళ గురించి కూడా కొన్ని మాటలు జ్వాలి సార్ చెప్పారు. ఇక తెలుగు మాస్టర్ గారు ఆయన వర్డ్స్ ఆయన చెప్పారు. ఇంకేం చెప్పాలి, ఆలోచిస్తూ ఉన్నా కూర్చొని, అన్ని వచ్చేస్తున్నాయే నా మనసులో ఉన్నటువంటి అన్ని కొన్ని 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 షేర్ చేసేసుకున్నాను, ఇంకా మిగిలిందేంటి అని ఆలోచిస్తూ ఉండగా అందరూ పిలిచేశారు సుందర్ సార్. ఫ్యామిలీ వేరైపోతే, విచ్ఛిన్నమైపోతే ఎంత బాధ కలుగుతుంది అనేటువంటిది మనందరికీ అనుభవం. అలాంటి ఫ్యామిలీ ట్రాన్స్ఫర్స్ రూపంలో ఆ ఫ్యామిలీలో కొంతమంది మెంబర్స్ వెళ్ళిపోయారు. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చెట్టు మూల అనేటువంటి ఆ చెట్టు వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. మేడం ప్రిన్సిపల్ మేడం గారితో పాటు నేను ఎంతగా అభిమానించేటువంటి నా జీవితం ఫిజిక్స్ సార్, ఎకనామిక్స్ మాస్టర్ గారు. తక్కువగా మాట్లాడినా ఎక్కువగా పనిచేసేటువంటి వ్యక్తి బ్రహ్మారెడ్డి సార్. ఆయన కూడా వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాగా సార్. తర్వాత బాధ్యత పడింది. ఉన్నన్ని రోజులు ఆప్యాయంగా పలకరించారు. మేడం గారు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇంకో విషయం మర్చిపోతున్నాము, శివారెడ్డి గారు. ఆయన కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఆయన పెద్ద దిక్కుగా ఉంటూ ఆఫీస్లో మనందరితో కూడా కలుపుకోలుగా మాట్లాడుతూ ఆయన కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం బాధ అనిపించింది. ప్రిన్సిపల్ మేడం గారు, స్వరూప మేడం గారు తల్లిలాగా, సోదరిలాగా, శ్రేయోభిలాషిలాగా అన్ని పాత్రలను పోషించారు ఈ కాలేజీలో. అలాంటి మహోన్నతమైన నిగర్వి ప్రిన్సిపల్ మేడం అంటే ఆ పదవికి, ఆ పోస్ట్కి ఎక్కడా కూడా చిన్న మచ్చ లేకుండా, ఆ పోస్ట్ నేను ప్రిన్సిపాల్ అనేటువంటి గర్వం లేకోకుండా మనం ఈ రాష్ట్రంలో ఏ కాలేజీలో ఈ ప్రిన్సిపల్ని కూడా చూసుంటాం. కానీ ఇక్కడ మనం చూసాం. అది మేడం గారి గొప్పతనం. మేడం గారు ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తారు. టోటల్లీ 100% పాజిటివ్ మైండెడ్. ఒక మాటలో చెప్పాలనంటే, కొత్తగా ఈ కాలేజీకి వచ్చిన వ్యక్తులకి మేడం గారు సార్ వాళ్ళకి చెప్తున్నాను, 100% పాజిటివ్ మైండెడ్. మరి అలాంటి మేడం గారిని మేము మా గురించి దూరం అయిపోతే, సరే ఎక్కడో వెళ్ళారు కాదు, పక్కనే ఎర్రనపాలెంలోనే ఉన్నారనేటువంటి ఒక చిన్న సాటిస్ఫాక్షన్. పలకరించవచ్చు, ఒక 15 నిమిషాలు జర్నీ చేస్తే ఎర్రనపాలెం వెళ్ళి మేడం గారిని కలిసి మాట్లాడి రావచ్చు అనేటువంటి కొంచెం చిన్న సంతోషకరమైనటువంటి విషయం. మాకు దూరం అయ్యారు. మేడం గారు అంటారు, మళ్ళీ కలుగుతాం సార్, అందరం కలిసి ఒక చోట్ల మళ్ళీ మీరైనా ఎర్రనపాలెం రండి, లేదా వేరే కాలేజీలో ఎక్కడైనా చేద్దాం సార్ అని చెప్పేసి మాట అన్నారు. చాలా సంతోషం కలిగింది అన్నమాట. మేడం గారు వెళ్తూ ఇంకో ఇద్దరు కూడా ముగ్గురిని ఏట పెట్టుకుని తీసుకెళ్ళిపోయారు.
సరే మేడం గారు వెళ్ళారంటే సరే ఆ బాధ సరే ఉంటే శ్రేయభిలాషి మిత్రులు ఫిజిక్స్ సార్ ఎకనామిక్స్ మాస్టర్ గారిని ఇప్పుడు తీసుకెళ్ళిపోయారు. మన ఆఫీస్ డాక్యుమెంట్స్ వారు గారు దేవుడు వాళ్ళ పట్ల కనికరం చూపించాడు. మనందరి పట్ల ఏదో అవకాశం లేకుండా చేశాడు. ఈ కొత్త సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తూ మేడం గారు మిమ్మల్ని మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. మర్చిపో మేడం, మీరు కూడా మమ్మల్ని మర్చిపోకూడదు అని వినిపించారు. మా అంటే చిన్న పొరపాట్లు జరిగింది, పెద్ద మనసుతో క్షమించినట్టు. మేడం గారు నేనే ఫిజిక్స్ సార్ ఆయన కూడా 100% పాజిటివ్, మంచి మనసు. మేము చిన్న వినియోగించుకున్నాం, ఏ విషయం అడిగినా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడైనా సరే పర్మిషన్ ఉండేవాళ్ళు, హార్ట్ఫుల్గా మాట్లాడేవాళ్ళు. అలాంటి వ్యక్తి దూరం అవడం మాకు కాలేజీ నుంచి బాధ అనిపించింది. అందరం ఇష్టపోయి వెళ్ళిపోతామేమో అనుకున్నాం. కానీ ఈ త్రిపురాంతకంతో సార్ మేడం గారు అన్నట్టు, సార్ వాళ్ళు అన్నట్టు ఈ త్రిపురాంతకంతో ఉన్నటువంటి ఇంకా మాకు ఆ అనుబంధం విడదీయకుండా దేవుడు మమ్మల్ని ఇచ్చాడు. మీ సర్వీసెస్ ఇంకా అవసరం ఇక్కడ. సరే ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఫిజిక్స్ సార్ మీరు కూడా మా పట్ల చూపించిన అభిమానాన్ని కృతజ్ఞతగా మేము ఈరోజు చేసేటువంటి చిన్న కార్యక్రమాన్ని స్వీకరిస్తారని, సన్మానాన్ని స్వీకరిస్తారని భావిస్తూ, శేషరెడ్డి సార్ నా మిత్ర స్వీట్ శత్రువు. ఎందుకంటే నేను సార్ ఏది చెప్పినా వ్యతిరేకిస్తుంది. అవి అభిమానం కొద్ది నేను మాట్లాడుకుంటాను అన్నదా భావిస్తాను. నేను తలుసుకొని రోజు లేదు సార్ వాళ్ళకి, మేడం గారు. అలాంటి ఈ వ్యక్తులు శశిరెడ్డి సార్ కూడా 100% పాజిటివ్. వాటిని మేడం గారు అన్నట్టు ఎప్పుడు కూడా ఆయన మంచి పాజిటివ్ మైండెడ్తో అందరినీ పలకరిస్తూ తక్కువ మాట్లాడతారు, ఎక్కువగా మనసుతో మాట్లాడుతుంటారు. మరి ఆయన గొప్ప, అందరూ గొప్పవాడు, వాళ్ళ గొప్ప మనస్తత్వాలు. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన వాస్తవంగా చాలా రోల్ మోడల్స్ కొన్ని విషయాలు. మీరు కూడా చిన్న చిన్న తప్పులు ఎవరైనా నా నుంచి క్షమించమని మిమ్మల్ని కోరుకుంటున్నా. భజన్ మేడం గారి గురించి మాట్లాడటానికి మేడం గారు లేదు, కానీ నా గురించి కూడా మాట్లాడుకోవాలి. మేడం గారు కూడా తక్కువ రోజులు ఉన్నా ఎక్కువ అభిమానంతో మేడం గారు పలకరించడం జరిగింది. బాగా స్నేహంగా ఉన్నారు. మేడం గారు కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె మాన్యువల్గా మళ్ళీ కలిసి కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మన కాలేజీ స్టాఫ్ ఉంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రిన్సిపల్ మేడం గారు ప్రెసెంట్, రామలక్ష్మి మేడం గారు లేకపోవడం. ఈ కార్యక్రమానికి మేడం గారు ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. మేడం గారు ఆశ్చర్యమైనటువంటి లోటు. మీరందరూ కూడా వచ్చినటువంటి అతిథులుగా వచ్చినటువంటి మీరు వేరే విధంగా అనుకోకుండా, ఆలోచించుకోకుండా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. కొత్తగా వచ్చినటువంటి సార్ వాడు కామర్స్ మాస్టర్ గారు
ఎకనామిక్స్ మేడం గారు, పాల్ సార్, లైబ్రరీ సార్, కాశీశ్వర్ మేడం, సరస్వతి మేడం గారు, అందరం కూడా సార్ మేమంతా ఫ్యామిలీ లాగానే ఉంటాం, అందరం కలిసి ఉందాం, వేరే వేరే ఈ మనుషులు ఏమి ఉండవు సార్ మా మనుషుల్లో. థామస్ మాస్టర్ గారు కూడా చక్కగా మాలో కలిసిపోయారు, పెద్దవారైనా. పాల్ సార్తో ఒక కొద్ది రోజులే మా యొక్క అనుభవం. సార్ కూడా చక్కగా మాట్లాడుతున్నారు, లాంగ్ డ్రైవ్ వెళ్ళారు 2-3 రోజులు, చాలా బాగా మాట్లాడుతున్నారు. హ్యాపీ అనిపించింది. ఈ కొత్త సంవత్సరంలో మంచి వ్యక్తులు, కొత్త వ్యక్తులు పరిచయాలే. ఈ కరుకుమారు ఇంకా సమయాన్ని మోతుంది, చాలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ సమయం లేదు. దానికి సంబంధించి ఇప్పుడు నేను తక్కువగా మాట్లాడుతున్నాను. ఈ కార్యక్రమానికి మళ్ళీ వచ్చినందుకు నేను ప్రిన్సిపల్ మేడం గారికి, ఫిజిక్స్ సార్కి, ఎకనామిక్స్ మాస్టర్ గారికి, బ్రహ్మానంద రెడ్డి గారికి, శివారెడ్డి గారికి, బాజమ్మ మేడం గారికి, అందరికీ కొత్తగా వచ్చిన అధ్యాపకులందరికీ కూడా, అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అధ్యక్షుల గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క ప్రసంగంలో చాలా చేశారు. వాస్తవానికి మనం మేడం గారు వీళ్ళంతా ఫ్యామిలీ వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తారు, ఫిజిక్స్ ఎవరు వస్తారు, ఎకనామిక్స్ ఎవరు వస్తారు, అలాగే కామర్స్ ఎవరు వస్తారు అని ఆలోచిస్తూ అప్పుడే మీ యొక్క ఎక్స్ప్రెసివ్ వరీనెస్ బాగా ఇప్పుడే నాకు అర్థమైంది. సరే సార్, సగం బాధతో సగం సంతోషంతో వెళ్దాము, నెక్స్ట్ మనకి ఏమైనా మంచి వాళ్ళు వస్తారనేటువంటి సంతోషంతో వెళ్దాము. మరి మేడం గారు, మనకు ఉన్నటువంటి స్టాఫ్, ఆత్మీయులైనటువంటి స్టాఫ్ వెళ్ళిపోయినటువంటి బాధతో, సగం బాధతో సగం సంతోషంతో వెళ్దాం పదండి, మళ్ళీ రేపు వద్దాం అనేసి అని మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా నాకు గుర్తొచ్చింది. నిజానికి చాలా బాగా ఏమన్నా 3 years దోర్నాలు వెళ్ళాం, కానీ మీరు దగ్గర అబోవ్ 8 years అయింది. 8 సంవత్సరాల పైనటువంటి అనుభవం మీది. నిజానికి చాలా కొన్ని కాలేజీలో మనం గమనించినట్లయితే వర్కపోలు ఉంటుంది. ఇది నిజంగా ఒక మంచి కుటుంబము లాగా, గుడ్ ఫ్యామిలీ లాగా ఇక్కడ మనకు కనపడుతుంది. ఆ కాలేజీలో మనం గమనించినట్లయితే చాలా గొడవలు జరుగుతుంటాయి, ఒకరంటే ఒకరికి పడదు. ఇక్కడ అలాగా ఏం లేదు, చిన్న చిన్న తప్ప. దాదాపు 16 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను కళాశాలలో. ఎటువంటి చిన్న చిన్న తేడాలు చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు నుంచి వెళ్తే చాలా మంది బాధపడతారు. రాజేశ్వరమ్మ గారు కూడా జైలు ఎకనామిక్స్ చాలా బాగా ఏడ్చారు. చక్రపాణి సార్ గారు ఏడ్చారు, జువాలజీ. చాలా మంది ఎత్తున్నారు, చాలా మంది ఏడ్చారు. ఎందుకంటే అంత బంధం ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ జైల్ ఇన్ మ్యాథ్స్, ప్లీజ్ కమ్ అండ్ గివ్ యువర్ వాల్యూ వర్డ్స్ టు అవర్ గెస్ట్. ప్లీజ్ 1 or 2 words. ఒకటి లేదా 2 మాటలు సార్. మ్యాథ్స్ సార్ నేను అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. నెక్స్ట్ జేఎల్ హిస్టరీ, ప్లీజ్ కమ్ అండ్ గివ్ వాల్యుబుల్ వర్డ్స్ మేడం. లాక్ ఉంది మేడం, లాక్ చేయలేదు మనం. సెల్కి లాక్ ఉంటుంది మేడం. అవన్నీ చెప్పుకోవాలనుకుంటే ఈ కాలేజీలో నా సర్వీస్ మొత్తంలో ఇక్కడే ఎక్కువ టైం, దగ్గర 7 years వరకు ఇది ఒక స్వీట్ మెమరీస్ అనే చెప్పుకోవచ్చు. నేను నా వైపు అయితే నేను మామూలుగా అంటే చక్కగా కలిసిపోయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే చోట్ల ఇంతగా
కలిసేదాన్ని కాదు. ఫస్ట్ నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే అమ్మో అనుకుని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా చూడటం లైఫ్ లోనే స్వీట్ మెమరీ అని చెప్పుకోవచ్చు. మా సార్ ఇప్పుడు అంటూ ఉంటారు, ప్రిన్సిపల్ మేడం మీ దేవత అంతా ఉంటారు చాలా సార్లు. నిజంగా నాకు అంటే నా ప్రెగ్నెంట్ విషయంలో మేడం చేసిన హెల్ప్ నిజంగా నాకు అలాగే అనిపించింది. చాలా సపోర్ట్ ఇచ్చారు మేడం నాకు. అది అన్ని రకాలుగా మెంటల్గా కానీ అన్ని పరంగా. నేను ఒక దాని క్లాసుకి వచ్చాను, చాలా క్రిటికల్ కండిషన్లో వచ్చాను. అటువంటి టైంలో మేడం నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్ యూ మేడం. మర్చిపోలేను అసలు మీరు చేసినటువంటి హెల్ప్ని. తర్వాత చాలా విషయాల్లో నేను నష్టపోయే నుంచి విభ్రాంతం వస్తున్నానంటే అందరూ రోజు తిరుగుతున్నామని షార్ట్ అడుగుతారు నన్ను. కానీ నాకేమనిపించింది అంటే ఇక్కడ ఉండే అట్మాస్ఫియరే బహుశా నాకు ఆ ధైర్యం ఇచ్చిందేమో అనిపించింది నాకు. అక్కడ రోజు నుంచి వస్తున్నా మన సార్ నాకు కొంచెం ఇబ్బంది అన్నప్పుడల్లా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను నిజంగా ఇలా హ్యాపీగా ఉన్నానంటే నాకు ఈ కాలేజీలో ప్రతి ఒక్కరు ఇచ్చినటువంటి సపోర్ట్ చాలా థ్యాంక్స్ అండి. తర్వాత నారాయణ ఫిజిక్స్ సార్, మీరు చాలా సార్లు ఏమైనా ఇబ్బంది అయినప్పుడు సారే చెప్పేవాళ్ళు, మేడం మీకు ఇబ్బంది అయితే ఆగిపోండి అని. నిజంగా ఇంకొకరు ఎవరన్నా అయితే వాళ్ళే ఎంత ఇబ్బంది పడితే నాకెందుకు అన్న వర్షంలో ఉండేవాళ్ళు. శేషరెడ్డి సార్ కానీ కామర్స్ మేడం కూడా ఒక్కోసారి అయితే నేను బస్సు కింద కూడా కామర్స్ మేడం ఫోన్ చేసి చెప్పారు, మేడం బంద్ అంటున్నారు మీరు ఇబ్బంది పడతారు ఆగిపోండి అని. నిజంగా చాలా 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 థ్యాంక్స్ సార్. మీకు లైఫ్లో అసలు మర్చిపోలేను. నాకు మీరందరూ వెళ్ళిపోతుంది చాలా బాధ అనిపించింది, ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనిపించింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కానీ అందరూ ప్రతి ఒక్కరు అసలు చిన్న ఇది కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఇంతతోనే అయిపోయాయి, అసలు ఏమి ఉండేది కాదు నాకు ఇక్కడ సమస్యలు అనేది. నేను మళ్ళీ యాక్టివ్గా నేను నా పిల్లలతోటి ఒక ఫుల్ ఆఫ్ మైండ్ ని కేటాయించగలిగేదాన్ని. అసలు ఏమి ఉండేది కాదు ఇక్కడ, అసలు సమస్య అనేది ఉండేది కాదు నాకు. రావటం నా పని నేను చేసుకోవటం, ప్రశాంతంగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవటం, మళ్ళీ వాళ్ళకంటే ఒక టైం వాళ్ళకంటే కేటాయించగలుగుతాం. అంటే కొన్నిసార్లు ఏమనుంటుందంటే కాలేజ్ అట్మాస్ఫియర్ ఈ బర్డెన్స్ ఇంటిగా వెళ్ళి మళ్ళీ ఇంట్లో కొంత స్పేస్ చేసి మనం కూడా నీ పిల్లల మీద చూపించి అదనేది నాకు ఇప్పటి వరకు ఎదురు కాలేదు ఫీలింగ్స్ అనేవి. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. వాస్తవం చెప్పాలంటే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతామని అంటే జరిగినా జరగకపోయినా నేను కూడా ఇంత పట్టి వెళ్ళిపోతామని జరిగినా జరగకపోయినా నాకు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతామని అందరికీ కౌన్సిలింగ్ అయిపోయిందా కానీ అన్ని సబ్జెక్టులు. తర్వాత మేడం ఎలాగైనా సరే సైమన్ సార్ ఎలాగైనా సరే నేను ముందు వస్తాను లేకపోతే నేను చెప్పేసి మేడం చాలా ఇబ్బంది పెట్టాను. మేడం కూడా నా కోసం సైమన్ సార్ సార్ ఎలాగైనా సరే సార్ ప్రకారం తీసుకెళ్ళాలి, సరైన మతాన్ని నేను మార్గం చూస్తాను. ఎందుకంటే వైఫల్యంలో వస్తే అసలు సివిక్స్ పోస్టే లేదు, పోస్ట్ ఉంటే ఖచ్చితంగా అయిపోయేవాడు. పోస్ట్ లేదు అయినా సరే మేడం నా కోసం చాలా ట్రై చేశాను అక్కడ తీసుకెళ్ళాలని. కానీ నాకు ఒక నమ్మకం ఉంది ఏంటంటే ఖచ్చితంగా నేను ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ డిస్టర్బ్ అవుతాను, అక్కడికి వెళ్ళిపోతానని. అక్కడికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో చాలా రకంగా అంటే నా మార్గాలను కూడా నేను చూసుకున్నాను. మేడం సార్ ఖచ్చితంగా ఇక్కడ తీసుకొస్తాను సార్, ఇక్కడ నువ్వు బాధపడాల్సిన అవసరం అయితే నేను చెప్పేసి నాకు గట్టి నమ్మకం ఉంది. ఆ తర్వాత ఏమైందంటే నేను తీసుకోలేదు. చివరికి నిన్న మేడం గారిని ఇన్వైట్ చేద్దామని, ఫంక్షన్కి ఇన్వైట్ చేద్దామని చెప్పేసి నాకు తెలియకుండా ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు.
పిలవకుండా అంటే నాకు తెలియకుండా వెళ్ళిపోవాలి. నేను వీళ్ళకన్నా ముందు ఎప్పుడు చూస్తున్నాను, నేను వెళ్ళిపోవాలి. తర్వాత చివరికి నేను మీకంటే ముందు వెళ్ళిపోతానంటే అప్పుడు నాకు గుర్తించాను. ఎందుకంటే నేను ఏ క్షణాలైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆశలోనే ఉన్నాను. ఇది ఎందుకని అంటే వాళ్ళ గుర్తు నేను కలిసి ఉన్నటువంటి బంధం అలాంటి. వాస్తవానికి బంధం అని ఎందుకని అంటాం అంటే ఇప్పుడు దాకా మనం ఫ్యామిలీలో ఎలా అయితే ఉంటామో వాస్తవానికి ఒక ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ కూడా అలా కలిసి ఉంటారు. ఎందుకని అంటే ఇప్పుడు అన్న తమ్ముడు కానీ లేదా అక్క తమ్ముడు కానీ ఎవరితో ఒకటి కూడా పడచ్చు, ఖచ్చితంగా కూడా జరుగుతుంది. కానీ మనం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇంతమంది ఇక్కడ కలిసి ఒక ఏరియా వాళ్ళం కాదు, ఒక ప్రాంతం వాళ్ళు కాదు, అయినా ఒక కాలేజీలో ఒకే ఒక పేరు కలిసి అంటే ఒక సంస్థలో కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా అలా ఉండదు. ఇవాళ వాళ్ళు వెళ్ళిపోయినారంటే అసలు ఎంతమంది ఏడుస్తున్నామో తెలిసేటారు. వాస్తవంగా ఏంటంటే ఇలాంటి ఫంక్షన్ పెట్టినట్టు ఒక రకంగా బాధగా, ఒక రకంగా ఎందుకంటే మన వాళ్ళకి మనం సన్మానం చేస్తున్నాం కానీ ఇతరులతో మళ్ళీ వీళ్ళు ఇంకా అసలు కనిపించలేమో అని బాధ. ఈ ఫంక్షన్ అవ్వకుండా ఉంటే దీనికోసమైనా వస్తారు కదా, ఇంకోసారి కదా కలవచ్చు కదా, వీళ్ళని చూడవచ్చు కదా అని అలా అనిపించేది. వాస్తవానికి ఏంటంటే ఒకరిద్దరికి ఒక వ్యక్తి మంచివాళ్ళు అనిపించడం సహజం. కానీ ఇంతమంది వీళ్ళని మంచివాళ్ళు అంటున్నారంటే వీళ్ళు ఎంత మంచివాళ్ళు. ఒకరిద్దరు ఏదో ఒకటి మండలు అది వేరు, కానీ అంతమంది వాళ్ళు నేర్చుకున్నారంటే వాళ్ళు ఎంత మంచివాళ్ళు మనందరికీ తెలియాలి. ఆల్రెడీ ప్రిన్సిపల్ మేడం గురించి ఇప్పుడు దాదాపు అందరికీ తెలుసు. ఇక్కడ ఈ కొద్ది రోజుల్లోనే ఆ తర్వాత రోజు మేడం గారి ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా చేస్తున్నారు. మేడం ఉంటే ఇలా జరిగేది కాదు కదా, మేడం ఉంటే ఇలా అవ్వదు కదా అని చాలా సందర్భాలు అనుకున్నాం. అలాంటి మేడం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మనం అందరినీ అనాథ చేస్తాం. ఆ తర్వాత ఇది దేవుల మేడం ఏదైనా పెద్ద పదవి తీసుకొని మేడం గారి సమక్షంలో మనం అందరం పని చేయాలని ఆశిస్తున్నాం. తర్వాత నారాయణ సార్ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి నేను అందరిలో చిన్నవాడిని మేడం వయసులో, కానీ నాకు వాళ్ళ గురించి డిఫరెంట్ అవుతుంది. అయినా అసలు మమ్మల్ని చూస్తే ఎవరు కూడా వీళ్ళు కలిసి పనిచేస్తున్నారా నిజంగా అసలు వీళ్ళు లెక్చరర్లా అనే ఫీలింగ్ వస్తుంది ఎవరు బయట వాళ్ళు తెలియని వాళ్ళు చూస్తే. ఎందుకని అంటే మేము వాళ్ళు రెగ్యులర్స్ కానీ మేము లెక్చరర్స్ అని కానీ పోనీ మేము మీకంటే వయసులో పెట్టడం కానీ కొంచెం కూడా గర్వం లేనటువంటి వ్యక్తులు ఎవరంటే వాళ్ళు దాదాపు చాలా మంది అందరికీ తెలుసు. ఎందుకంటే మేము కాలేజీ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత అక్కడ టీ తాగేటప్పుడు కూడా పడతాము, బస్ ఎక్కేటప్పుడు కూడా పడతాము. అది ఎవరైనా చూసే వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా కూడా పడుతున్నారని అనుకుంటారు, కానీ వినోడు చూడలేదు. ఎందుకంటే మేము అది అభిమానంతో కొట్టుకునేది. మన కరీం సార్ గారు మన శేషరెడ్డి సార్ గట్టి మాట్లాడుతుంటారు, గొడవ పడుతుంటారు. చాలా మంది తెలియనటువంటి వాళ్ళు అవసరం వాళ్ళు ఇతర వాళ్ళు 5 నలుగురు మాట్లాడుతున్నప్పుడు నిజంగా కొట్టుకుంటున్నారేమో అని చాలా సందర్భాల్లో చూసి ఇచ్చారు. అంటే లేచి చూసేవాళ్ళు చివరికి మళ్ళీ నవ్వేసేకి వాళ్ళే కలుపుకుంటారు. అలాంటి సంబంధం ఉండేటువంటి సార్లు బట్టి వీళ్ళిద్దరు వాస్తవం చెప్పాలంటే ఎంత చెప్పినా వీళ్ళ గురించి తప్పే. ఇంకోటి చెప్పుకునే కొద్దీ ఇక మనసు కూడా ఫ్రీ అయిపోతుందని అంటారు, కానీ వాస్తవానికి ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళ గురించి చెప్పాలన్నా కూడా చాలా మాటలు కూడా రావట్లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఒకే నలుగురు ఒక రకంగా మన శారీస్ రావు, మరి మన దశలో ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండం వెళ్ళిపోయినప్పుడు
నిజానికి చాలా వర్క్ సఫర్ అయ్యేది. మరి వెళ్ళిపోక ముందే మనకు ప్రైమ్ మినిస్టర్గా రాజశేఖర్ గారు వచ్చారు. నిజానికి ఈరోజు భారమంతా ఆయన మీదే పడింది. అర్థం చెప్పాలంటే వాళ్ళు వచ్చి సభలో తెచ్చి మాట్లాడవలసిందిగా చూడొచ్చు. ప్రస్తుతం చెప్పాలంటే స్టేజ్ మీద మాట్లాడుతున్నారు ఫస్ట్ టైం మాకు నాటెక్నిక్ స్టాఫ్ అనే వాళ్ళకి ఎవరికైనా స్టేజ్ ఫీలింగ్ అనేది ఎప్పుడు బయటకు రావు మాట్లాడుతున్నారు. నేను వచ్చి ఇక్కడ 2 years అవుతుంది. బ్రహ్మం ఉన్నప్పుడు నాకు తోడు విద్య అని చెప్పేసి బాగా ధైర్యం. బ్రహ్మం వెళ్ళేటప్పుడు ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు మేడం నాకు ఒక జర్నీ ఉందన్న ఇప్పించింది, ఒక జర్నీ ఏంటండి సైమన్ సార్ మేడం ఒక్కళ్ళే అయిపోతానండి అని చెప్పేసి అంటే చూద్దాం అన్నారు. కానీ నాకు ఎవరిని తెలిసి వచ్చిన వాళ్ళు కూడా 2 మంచి వర్కర్స్. మాకు చెప్పండి మాకు చెప్పండి అని పాపం వాళ్ళే అడుగుతాం. ఈ మధ్య కొంచెం చిన్న క్లాసెస్ వస్తున్నాయి ఆఫీస్లో. అంటే కూడా లేకుండా పెన్షన్ని కన్సిడర్ చేసుకోవాలని ఇప్పుడు మేడం గారు కానీ సార్ గురించి చెప్పాలంటే మేడం గారి గురించి చెప్పేది ఏమి లేదు. అందరు చెప్పినవి అన్నీ వాస్తాలే, అందులో ఎవరు పెట్టిన అబద్ధాలు ఏం లేదు. ప్లస్ ఇంకొకటి వచ్చేసి టీచింగ్ స్టాఫ్కి వచ్చేసి లెక్చరర్స్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. జేఎల్స్ అంత ఫ్రెండ్లీగా ఉండదు. ఎక్కడైనా చాలా చోట్ల టీచింగ్ నాన్ టీచింగ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ అలాంటిది తేడా లేదు, ఎక్కడ లేదు. వాళ్ళ మనసులో నేను ఇప్పుడు చూడలేదు. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ భేదం అనేది చూపిస్తుంది. ఇంకా ప్రిన్సిపల్ మేడం గారి గురించి చెప్పాలంటే మన తల్లిలాగా ఏదైనా మనం చిన్న తప్పులు చేసినా కానీ అలాంటి చెప్పుకొని ఆమె ఉందన్న ఒక ధైర్యంతో. వాస్తవంగా అయితే నేను ఫస్ట్ ప్రమోషన్ ఇక్కడికి వస్తే నేను వచ్చి జాయిన్ అయ్యి మరుసటి రోజే మేడం ఫోన్ చేసి మేడం నేను ప్రమోషన్ అనుకుంటున్నాను, నాకు వద్దండి. లేదు నువ్వు రావాల్సిందే అని చెప్పేసి తక్షణమే బ్రహ్మానికి చెప్పిన జాయినింగ్ లెటర్ చేయడానికి పంపించేసి నేను ఎక్కుపోయాను. ఆ తర్వాత వచ్చి ఇక్కడ చేసుకుని అలవాటు అయిపోతుంది. ఇక్కడే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మళ్ళీ అలా బాధ బయటకు వెళ్ళాలంటే. ఈ మధ్య ఫిజిక్స్ మేడం ఒక వార్డు వాడారు, వీఆర్ లవింగ్ ఫ్యామిలీ, వీఆర్ లవింగ్ ఫ్యామిలీ. సేమ్ టు అందరూ లవింగ్ ఫ్యామిలీ కలిసి క్యాకింగ్ ఇక్కడ కూర్చున్న అధ్యాపక సిబ్బందికి నమస్కారాలు. కింది తెచ్చరా చెప్పాలంటే మేడంతో నాకు చాలా అభిమానం. పలకపోతే మిమ్మల్ని మేడం పలకవేంది పలకవేంది అంటే అసలు ఏదన్నా ఉన్నా కానీ అసలు మేడం వస్తున్నామంటే మేడంకి అయితే నాకు ఇప్పుడు దాకా నిన్న దాకా ఉందన్నమాట. మేడం ఇంటికి అసలు మేడం అంటే మేడం ఈరోజు నేను రామ్ మేడం అంటే అచ్చకుండా అసలు ఒంట్లో బాగా ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా అంటారు. అస్సలు ఎలా అంటే అలా అన్నమాట. తల్లిదండ్రి బిడ్డలను ఎలా అయ్యామో అలా అయ్యాము. కాలేజీ ప్రాంతం స్టాఫ్లు మొత్తం నేనైతే పూర్తిగా అసలు అన్ని కోల్పోయాను అనిపిస్తుంది. అసలు నాకు బ్రహ్మాండం తెలిసింది చెప్పా. లేస్తే అక్క కూర్చుంటే అక్క ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అయినా నా ఫ్యామిలీ అయినా నేను బ్రహ్మాండం తలవాడాను అన్నా కానీ మా ఇంట్లో ఫస్ట్ ఎక్కువ నమ్మదు. అంటే అసలు నమ్మనమాట. నువ్వేదో బ్రహ్మానంద రెడ్డి అంటావు కానీ భక్తులు మేమిద్దరం కొట్లాడుతున్నా మళ్ళా మట్టు వస్తే వచ్చి అక్క అని పిలుస్తాడు, నేను బ్రహ్మం అని చూస్తాను. నారాయణ సార్ అయితే నేను మా బాగున్నావా అంటాడు. అసలు వెళ్ళరాదంటమ్మా అన్నానికి అంటాడు. ఇంకా శేషయ్య సార్ అయితే నాకు మా పెద్దమ్మ కొడుకున్నాడు శేషయ్యని అన్నాను తెలుసు. ఒకసారి తప్పుకున్న మా శేషన్నే గుర్తొస్తాడు. ఇక 2-3 సార్లు శేషంగా తెలుసు కూడా సార్. మీ అందరినీ ఏమైనా బాధ పెట్టంటే నన్ను క్షమించండి ప్లీజ్. మీ అందరికీ ఆయురారోగ్యాలుగా ముందు కల్పించాలని, అందరూ నవ్వుతూ నవ్విస్తూ మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి
మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బాధపడుతున్నారు? వాస్తవంగా మరి ఇది శాస్త్రం కాదు. షేక్స్పియర్ చెప్పినట్టుగా 7 స్టేజెస్ ఆఫ్ మ్యాన్లో ఒక స్టేజ్ మీదకి మనం డ్రామాకి వస్తాం, మన పని వెళ్ళిపోతాం. సేమ్ అంతే, ఎవరు ఎక్కువ నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ అంటారు. మన పని అయిపోయిన తర్వాత యాజ్ సూన్ యాజ్ అవర్ వర్క్, అవర్ పర్ఫార్మెన్స్ ఇస్ ఓవర్, వి షుడ్ గో అవుట్. వాస్తవానికి ఎవరి కార్యక్రమాలు అయిపోయినప్పుడు వాళ్ళు ఎన్నుకోవాల్సిందే. కానీ మరి ఇక్కడ ఆత్మీయమైనటువంటి కుటుంబంలా ఉంటున్నాం. ఆత్మీయంగా చాలా మంది మనందరం చాలా విచారంగా ఉన్నటువంటి మాట అయితే వాస్తవం. మేడం గారి గురించి అంతమంది మరి మీరందరూ గొప్పగా చాలా విషయాలు చెప్పారు. నేను మాట్లాడుతున్నట్టు ఏం లేదు. మేడం గారికి నాకు 5 సంవత్సరాలు వచ్చింది. 2016లో వచ్చాను ఇక్కడికి. అప్పటి నుంచి మేడం గారి పరిచయం మాకు ఏ విషయంలో కూడా నొప్పించడం కానీ అసలు లేదు. చిన్న విషయంలో కూడా మేడం గారు ఎప్పుడు కోపడడం లేదు. ఆ శ్రీకాంత్ గెట్స్ యాంగ్రీ. కోపం అనేది నేను ఎప్పుడు చూడలేదు. చిన్న విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ కోపం అనేది చూడలేదు. అసహనం, ఓర్పు లేకపోవడం కూడా నేను ఎప్పుడు గమనించలేదు. మరి చాలా మంచి వ్యక్తిగా ఫిజిక్స్ సార్ చాలా నైస్ పర్సన్, అసలు చాలా ఎమినెంట్ పర్సన్. మిమ్మల్ని నేను చాలా మందిని చూశాను కానీ మీ అంతా పొలైట్, మీ అంతా అసలు ప్రవర్తన అనేది లేకుండా నిగర్వి చాలా మంది చూసాను కానీ మీలాంటి వ్యక్తులు నేను ఎక్కడ చూడలేదు సార్. మీరు చాలా పొలైట్గా, చాలా మా పట్ల మంచి కృతజ్ఞత చూపించారు. మీకు ప్రత్యేకమైనటువంటి నా యొక్క కృతజ్ఞతను మీకు తెలియజేస్తున్నాను సార్. శేషన్ సార్ కూడా మీరిద్దరు నిజంగా సార్ ఎక్కడికి వెళ్ళినా కానీ మీ ఇద్దరి గురించి మీరు చెప్పుకుంటాం. చాలా కాలంలో మీ కాలేజీలో రెగ్యులర్ సేవస్ అని అడుగుతూ ఉంటారు. మీ ఇద్దరి గురించి చాలా బాగా చెప్పుకుంటాం మేము. మీరు రెగ్యులర్ అనేటువంటి ఆ పదం మీ డిక్షనరీలో లేదనిపిస్తున్నారు. అంత బాగా ఉంటుంది. నిజానికి చాలా గొప్ప విషయంలో చెప్పుకోవచ్చు. బ్రహ్మానంద రెడ్డి గురించి చెప్పాలంటే 16 సంవత్సరాలుగా నాకు అతనికి పరిచయం ఉంది. అతను ఒక కష్టజీవి, చెప్పాలంటే కష్టజీవి. కొన్ని విషయాల్లో కొంతమందికి నచ్చకపోవచ్చేమో కానీ నచ్చనంత పనేం చేయడు. ఎందుకంటే అతని హృదయం హార్ట్ చాలా మంచిది. కానీ కొన్ని విషయాల్లో మనం కానీ ఏంటి ఈ వ్యక్తి నా ప్రవర్తిస్తారని అనుకుంటాం కానీ అది ఫేక్ మాత్రం. వాస్తవంగా అతని యొక్క హృదయం మంచిది. ఒక్కోసారి వే ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఏమైనా తేడా ఉంటుందేమో కానీ అతని తరఫున నేను వెళ్తున్నాను మళ్ళీ తప్పు చేసిందే క్షమించండి. కానీ అతను నిజంగా తప్పు చేయలేకపోతే అనుకోవచ్చు. ఇప్పుడు కష్టాలు నాకు తెలిసినంత చాలా కష్టాలు అసలు ఈ లైఫ్లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాను, బాధలు ఎదుర్కొన్నాను. మరి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడం ఇలాంటి విషయాలు చాలా ఫేస్ చేసేది. కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేసేది. కాబట్టి అతను అవన్నీ తేలిక తీసుకోలేదు. ఎలాంటి కష్టం లేదని తేలిక తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ అతను ఫేస్ చేసేది కాబట్టి. someone cannot become a better person because of his suffering. He is suffering. అంటే అతను బాధపడుతూ ఉన్నట్టుగా అదే బాధలో ఉంటే మంచి వ్యక్తి కాలేదు. Someone can become a better person because he has experienced suffering. ఆల్రెడీ బాధల్ని ఫేస్ చేసిన వాళ్ళు వేరే, బాధపడుతున్న వాళ్ళు వేరే. చాలా కష్టాలు పడ్డాడు. నాకు తెలుసు అతను పడ్డ కష్టాలు నాకు తెలుసు. ఒక గొప్ప వ్యక్తి, హార్డ్ వర్కర్, ఎస్పెషల్లీ హార్డ్ వర్కర్. మరి పని దొంగ అని అంటారు చాలా మంది, కానీ అతను అలాంటి లక్షణం ఏమాత్రం లేదు. చాలాసార్లు 9 గంటల వరకు ఆఫీస్లో ఉండి ఫోటో కూడా పెట్టాడు. గడియారం 8 గంటల వరకు పని చేస్తున్నాను, మీరు ఎవరు లేదు మరి నాకు చిత్తమని ఏమి మాట్లాడుతున్నారు. నిజానికి అదంతా మనకి వినడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ అది దేన్ని ఇట్ షోస్ హార్డ్ వర్క్ బిహైండ్ హిమ్. కష్టం ఎంత 5:30 అర్థం కాలేదు ఎందుకు ఇది ఆఫీస్లో వాచ్ ఉందట తర్వాత అర్థమైంది. 8 గంటల వరకు వెళ్ళి పని చేస్తున్నాను అంటే అప్పుడైతే చిన్న ఇన్సిడెంట్ జరుగుతూ ఉండొచ్చు బహుశా.
అదే శివారెడ్డి గారు మీద చేశారు. మరి శివారెడ్డి గారు కూడా చాలా కాలం ఉన్నంత వరకు ఎవరిని నడిపించి కూడా ఆర్డర్ చేశారు. ఒకటే ఏం లేదు, అందరూ ఒకటే. మనం వే ఆఫ్ అండర్స్టాండింగ్ లో రిసీవింగ్ లో తేడా ఉంటుంది. ఏం లేదు, ఎవరు కష్టం కాదు. పీపుల్ ఆర్ నాట్ డిఫికల్ట్, దే ఆర్ డిఫరెంట్. పీపుల్ డిఫరెంట్గా ఉంటారు. 5,000 ఎలా ఉంటుంది, దగ్గర ఉండవు కదా. కాబట్టి అంత డిఫరెంట్గా ఉంటారు. అంతే, మనం అందరినీ అర్థం చేసుకుంటూ అందరినీ కలుపుకొని పోవడమే మన గొప్పతనం. చిన్న చిన్న పొరపాట్లు వన్ ఈజ్ నన్ అంటారు. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, ఒకటి పెద్ద అదే కాదు. దాన్ని మనం భూతత్వంతో చేయించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చేసిన అందరూ చాలా గొప్ప వ్యక్తులు, వెళ్ళిన వాళ్ళందరూ చాలా గొప్ప వ్యక్తులు. రాలేవు కానీ అందరితో బాగా కలిసి పనిచేశారు, ఎన్నికోటకి వెళ్ళారు. ఇక నెక్స్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళలో పెద్ద ఆయన కామన్ సార్ నిజంగా గౌరవ్ సార్ మరి సార్ త్వరలో ఏది షార్ట్ ఏప్రిల్ రిట్ అవుతున్నారు. కానీ ఏదబ్బా కామర్స్ లేకపోవడం చాలా ఇబ్బంది, త్వరలో రిటైర్ కాబోతున్నారు, ఏం చెప్తారంటున్నాం. కానీ అంతకు మించి అంటారు, అంతకు హోదా కాదు, అంతకు చెప్తా ఉంటారు కదా, అంతకంటే యాక్టివ్గా సార్ ఇక్కడ వచ్చేస్తున్నారు. నిజంగా మేము చేయడం మేడం చాలా యాక్టివ్గా చేస్తారు. మాకు అలా అనిపిస్తుంది, మేము ఆ వయసులోకి వచ్చినప్పుడు మేము ఆ యాక్టివ్ ఉంటామో లేదో అనిపిస్తుంది. కానీ చాలా యాక్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. టెక్నాలజీ మేడం గారు ఏకేవికే కాలేజ్ నుంచి వచ్చారు. మేడం గారు కూడా చాలా త్వరగా మనకు కలిసి కంకుబోలు తక్కువగా ఉంటారు, కీర్తంగా బాగుంటారు, అన్ని విషయాలు బాగుంటాయి. ప్రతి ఒక్కరూ మరి ఇక్కడ చేసే వాళ్ళందరూ కూడా అక్కడ ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వస్తే అలా బికమ్ తయారైపోతారంటే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ మనకు కాలాతీతమైంది. మన కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ నుంచి మనం మొదలు కావాలి సార్. ప్లీజ్ మీరు మాట్లాడాల్సిందో కోరుతున్నాను. కాలేజీ విషయాలు ఉంటాయి కాబట్టి చెప్పారు ప్రిన్సిపాల్ మేడం గురించి. కానీ నేను 33 సంవత్సరాలు ఉన్నా కానీ నాకు నేను 16 మంది 20 మంది ప్రిన్సిపాల్ గురించి పనిచేశాను. చేసిన ప్రిన్సిపాల్స్ ఒక 2 ప్రిన్సిపాల్స్ బాగా హెరాస్ చేశాను. మమ్మల్ని నా 15 మంది ప్రిన్సిపాల్స్ ఉన్నారు, కానీ మా స్టాఫ్గా ఉంటారు. సరే ఒక బిఎస్ఆర్ బొట్టుకోడి శ్రీనివాసరావు గారు మీరు ఎన్నో ఉంటారు, ప్రకాశ్ డిస్ట్రిక్ట్ ఖమ్మంలో ప్రిన్సిపాల్ చేస్తారు. మనం మేడం గారు ఎలా చేస్తారో ఆయన మనసు కూడా అది ఒక మనిషి దెబ్బతది. అసలు చాలా సాఫ్ట్ ఉండడం, ఏదైనా ఇట్లా మనం ఒక ప్రాబ్లం చెప్తే ఇమీడియట్గా అసలు కాదండి సమ్మరీ ఇచ్చేస్తారు. మామూలుగా సాఫ్ట్గా ఉండడం మాకు మంచి అందరికి వచ్చారు. ఒక నాన్ టీచింగ్ అది కాదు, టీచింగ్ కాదు, పార్ట్ టైం కంటిన్యూ అందరికీ ప్రధానం చేసి మాట్లాడతారు మంచిగా. అటువంటి మనస్తత్వం మన మేడం గారి ఉందని ఇప్పుడు అర్థం చేస్తున్నాం. మీరందరూ యొక్క బాధ పెట్టారు, ప్రేమ అనేది ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలి. అలాగే మా ప్రిన్సిపాల్ నాకు ప్రిన్సిపాల్ ఆలోచించారు. ఆయన సాటిస్ఫాక్షన్ ప్రిన్సిపాల్ ఒక లెక్చరర్స్ ఫ్రీడమ్ సాఫ్ట్గా లెసన్ నాకు రాగానే ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు ఫస్ట్ 950 తర్వాత
వచ్చిన తర్వాత అది అక్కడ గొడవ జరిగి చివరికి 19 మంది ఇక్కడ తీసేసే కాలేజ్ ఫస్ట్ కాలేజ్ మా రాజకీయ కాలేజ్ రాజకీయ ఆఫీసర్ పోయి కమిటీ చైర్మన్ సల్లాం సత్యనారాయణ ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆచార్య కలిసి కాలేజ్ తీసేస్తాం అది పల్లెటూరు ఎదురు లేదండి ఆ కాలేజ్ తీసేసి ఇబ్బంది అవుతుంది అని చెప్పి సంవత్సరం నుంచి రిక్వెస్ట్ చేస్తే సరే ఆ రిక్వెస్ట్ కాలేజ్ ఇక మేము పల్లెటూరు తిరిగి పిల్లలు మొత్తం చేర్చాం 100 మంది చేర్చాం 100 మంది చేస్తే ఆ సంవత్సరం పరిస్థితి బాగానే వచ్చింది. ఇక అప్పుడు మంచి మరి కాలేజీ మరి కొత్త కాలేజీ ఒకటి ఇదే ఒకటి కాలేజీ ఆ కాలేజీ సాక్షి చేస్తే ఆ కాలేజీ కట్టుబడి చేసి ఇప్పుడు నాకు మంది పిల్లలు ఉన్నారు మంచి లెక్చరర్స్ ఇంగ్లీష్ సార్ వస్తుంది. ఇంగ్లీష్ సార్ కాబట్టి ఈ సంవత్సరం ప్రిన్సిపాల్ మారిపోయాడు, స్టాఫ్ అంతా మారిపోయాడు, పాత లెక్చరర్స్ ఇద్దరే ఉన్నాడు. ఇప్పుడు ఆ కాలేజీ అంతా మూసిపోయినట్టుగా చెప్తున్నాను. అంటే అక్కడ అంత విద్యార్థి లేదు, వాళ్ళు ఒక అంతగా లేదని చెప్పి చెప్తున్నాను. సరిగా అది ఒక కాలేజీ తీసుకున్నాను మనకు సంబంధం లేదు. సరే మా నా యొక్క జీవితం అనేది ఇక ఈ విధంగా మూసిపోతాను అనుకుంటున్నా, పర్మనెంట్ అనేది లేదు. కాదే నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే నా స్టూడెంట్ అక్కడ చదువుకున్నాను, వాడికి పెళ్ళైంది, మళ్ళీ వాడి కొడుకు మళ్ళీ నా అక్కడ చదువుతున్నాడు. మాస్టర్ ఇంకెక్కడే ఉన్నారంటే లైఫ్ కొడుకు పుట్టాడు, మళ్ళీ కొడుకు వచ్చాడు, వాడికి చదువు చెప్తానని చెప్పి కొద్దిగా మనసు బాధనిపించి నాకు అడిగినప్పుడు ఏమో లైఫ్ తింటే కదా అని. కాకపోతే మనం మన స్టూడెంట్స్ ఉత్తమ స్థాయిలో ఉన్నప్పుడు మనం కూడా మన స్టూడెంట్ చెప్పుకుంటాం. అదే మన సాటిస్ఫాక్షన్ తప్ప మన 7 లక్షలు వస్తాయి 4 లక్షలు వస్తాయి కానీ మనం దాని గురించి ఆశిస్తున్నాం. ఎక్కడున్నా మన స్టూడెంట్ ఎక్కడున్నా మనం చెప్పుకుంటాం. అదే ఒక లెక్చర్ ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి మనం చెప్పుకున్నటువంటి పదంగా మనం చెప్పుకోవచ్చు. మనకున్న హోదాలే మన స్టూడెంట్స్ ఎక్కడ చేస్తాం అని చెప్పుకుంటాం తప్ప మరి వాళ్ళు మన ఫోటో కాదు, లేకపోతే మనకి ఏదైనా చేస్తాం కాదు. అలాగే హోదా బట్టి మనం చెప్తున్నాం. మన స్టూడెంట్స్ ఎక్కడ కొంతమంది కానిస్టేబుల్స్ అయ్యారు, కొంతమంది బ్యాంక్ మేనేజర్ అయ్యారు, కొంతమంది ఎస్ఐ అయ్యారు, కొంతమంది బ్యాంక్ టెస్ట్ పాస్ ప్లాన్ పోస్టులు ఉన్నారు. ఏదో కొంతమంది రకాల ఉన్నారు, కొంతమంది పేరు తీసుకుంటున్నారు. అన్ని రకాల ఉద్యోగాలు చేస్తారు కదా, అన్ని రకాల పేర్లుగా మనం చేసుకుంటున్నాం. సరే నాకు అవకాశం ఇస్తుంది పుష్పల్ గారికి అప్లోడ్ చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క అనుభవాలు మాకు చాలా క్లుప్తంగా వివరించారు. నెక్స్ట్ శ్రీమతి పద్మాబాయి గారు మాట్లాడుతున్నారు. క్లుప్తంగా ఒక నిమిషం మాట్లాడుతున్నారు, పర్లేదు. టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నమస్కారం. నేను వచ్చి 1 మంత్ అయింది. యాక్చువల్గా నేను ఇక్కడ సింగరాయకొండ తీసుకోవాలని కూడా ఆలోచనతోనే కౌన్సిలింగ్కి వెళ్ళాను. అయితే నాకు అక్కడ నా సీనియర్ పోటీ ఉంది. సో నేను సింగరాయకొండ వెళ్తాను, మీకు వేరే ఆప్షన్ లేదు, కర్నగిరి త్రిపురాంతకమే ఉంది అని. సో కర్నగిరి కంటే త్రిపురాంతకం బెటర్ కదా అని నేను మైండ్ ఫిక్స్ అయ్యి కౌన్సిలింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ త్రిపురాంతకం అని ఇచ్చేసాను, అయిపోయింది. సో బయటకు వచ్చేటప్పుడు సీనియర్ ఎదురయ్యి నేను సింగరాయకొండ తీసుకోలేదు, నువ్వు తీసుకోవాలి. నేను మళ్ళీ ఆలోచనలో పడ్డా, త్రిపురాంతకం అవసరం, అక్కడ ఎవరు నాకు తెలియదు. నాతో పాటు పనిచేసే ఏకేవికే కాలేజీ వాళ్ళందరూ దగ్గరలోనే ఉన్నారు అందరికీ. అలాగే ఉప్పుగుండూరు, అలాగే ఒంగోలు, మీడియాలు. సో నేను కూడా ఆ సరౌండింగ్లో దగ్గరలో ఉంటే బాగుంటుంది కదా. సింగరాయకొండ అంటే ఒక ½ అన్ అవర్ లేదా 1 అవర్లో ఉంటుంది అని అనుకున్నాను. సో కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు ఇచ్చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మార్చుకునే ఛాన్స్ ఉంది. సో సింగరాయకొండ తీసుకున్నాను, త్రిపురాంతకం వద్దు అని. ఆ పైన కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు స్టెప్స్ ఎక్కడం దిగడం తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతానేమో. సో తర్వాత ఏదైతే అది జరిగింది అనుకొని అప్లికేషన్ మీద త్రిపురాంతకం రాశాను కదా, సెంటిమెంట్గా మళ్ళీ దాన్ని ఎందుకు కొట్టి వేసి సింగరాయకొండ రాయడము. సో వెళ్దాం ఎలా ఉంటే అలా జరిగిద్దని వచ్చాను. అంటే త్రిపురాంతకం తీసుకున్నాడానికి ఎందుకు వచ్చిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా భయపెట్టారు కాలేజీ గురించి చెప్తూ. చాలా దూరం వెళ్తున్నావు, ఆ ఏరియా అసలు బాగోదు, సెట్ కాదు, అది ఇది అని. కానీ నేను వచ్చిన తర్వాత నాకు ఇల్లు చూడటానికి నాతో పనిచేసే నేను ఒక రోజులోనే వచ్చిన నా స్టాఫ్ అందరూ కూడా నాకు ఇల్లు చూశారు, మేడమ్స్ కానీ సార్స్ కానీ. వీళ్ళకి ఈ సందర్భంలో థ్యాంక్ యూ
గడిచే కొద్దీ నెల రోజుల్లో నాకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్తో నాకు రిలేషన్ బాగుంది. సో హెల్తీ రిలేషన్ ఉంది కాబట్టి నాకు ఇబ్బంది లేదు. సో నేను వేరే వాళ్ళు చెప్పిన ప్రకారంగా సింగరేకొండ తీసుకొని ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అనే ఆలోచన వస్తుంది నాకు. అలాగే మీ అందరిని కూడా మిస్ అయ్యేదాన్ని నేను సింగరేకొండ. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరితో సర్వీస్లో కానీ ఏజ్లో కానీ చాలా చిన్నది. మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటాను. అందుకు మీరందరూ కూడా నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ప్రిన్సిపాల్ మేడం స్వరూపారాణి మేడం నేను వింటమే కానీ ఇప్పుడే మేడం మిమ్మల్ని చూడటము. సో నేను కౌన్సిలింగ్ రోజు కిందకు వచ్చినప్పుడు ఇలా అన్నప్పుడు మా సార్ వాళ్ళు అన్నారు, అక్కడ స్వరూప మేడం ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, మేము మాట్లాడతాం, నువ్వు వెళ్ళు అని. తీరా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మేడం లేదు. వాళ్ళు మళ్ళీ నాకు నెగిటివ్ శరీరం వస్తుంది, నాకు ఎట్లా అని భయపడ్డారు. కానీ మేడం భవిష్యత్తులో మీ దగ్గర నాకు అవకాశం వస్తే మాత్రం తప్పకుండా మీ దగ్గర నేను వర్క్ చేయడానికి వస్తాను మేడం. మంచిగా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీతో నేను కలిసి పనిచేయాలి మేడం. మీ దగ్గర నేను చాలా వాల్యుబుల్ విషయాలు నేర్చుకోవాలి. ఇలాంటి విషయాలు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా మంది మేడం గారి దగ్గర చేయాలని కోరుకుంటున్నారు, కానీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. తప్పకుండా అవకాశం వచ్చే మేడం అవకాశం ఇస్తారని, కానీ ఇంకొక మేడం గారు ఆర్జేడీ గారు ప్రమోషన్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందరం పని చేసాం వచ్చింది సార్ మేడంకి ఖచ్చితంగా వస్తుంది. అందరం కోరుకుంటున్నాం. సరే ఏదైనప్పటికీ మీరు చెప్పారు అన్నమాట, అందరికంటే చిన్నదని నేను సర్వీస్ అదే లేదు మేడం. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అందరూ ఇక్కడ గౌరవించబడతారు. irrespective of age, irrespective of caste, irrespective of anything, each and every person is respected. Because man who lives in this society needs respect. కాబట్టి ఇక్కడ అందరూ గౌరవించబడతారు. వయసులో నిమిత్తం లేదు. మీరు ఇక్కడ చేయడం చాలా అదృష్టపడతారు. నెక్స్ట్ మన లైబ్రరీలో వచ్చినటువంటి మోనస్ పాల్ గారు మాట్లాడాల్సిన కోసం చేసిన పెద్దలు తోటి సిబ్బంది మన సంస్థలు కూడా ఎంతో మానసిక సంఘర్షణ అనంతరం ఈ ప్రాంతానికి వచ్చాను. 21 days మెడికల్ లీవ్లో వెళ్ళాను జాయిన్ అవుతున్నాను. ఆఫ్టర్ కౌన్సిలింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. మీకు ఛాన్స్గా మీ యొక్క భవిష్యత్తులో కూడా మీరు అనుకున్నట్టుగానే జరగాలని నేను అంతా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హ్యాపీ అండ్ అందరూ రికార్డ్ శ్రీమతి శాస్త్రేశ్వరి గారు ఎవరైనా కూడా సంవత్సరాలు ఈ కళాశాలలో
గోపేనా ఎక్కడ మా వాళ్ళు ఉన్నాను నీ పక్కన అదే ఉన్నాడు అవన్నీ అందుకని మా అమ్మ వాళ్ళని చేసుకోవాలి అందుకని Thank you.